చిప్పలో పడ్డ చినుకు ముత్యమాయే, నీటబడ్డ చినుకు నీళ్ల గలిసే, ప్రాప్తమున్న చోట ఫలమేల దప్పురా విశ్వదాభిరామ వినురవేమ. ఇంత ప్రసాద్ గారు చెప్పారు. మనం ఎవరు రావాలమో అక్కడ వాళ్ళమే ఇక్కడికి వచ్చాం. శరీరం లోపల నేనున్నాను, శరీరం లోపల నుండి ఆహారం తీసుకుంటున్నాను, శరీరం లోపల నుండి వింటున్నాను, శరీరం లోపల నుండి చూస్తున్నాను, శరీరాన్ని కదుపుతున్నాను. ఈ బండి నేను కాదు, గుర్రాన్ని నేను అన్న స్పృహ ఉండాలి. దీన్ని క్షణక్షణ జాగ్రత్త అంటారు. రెండు సూత్రాలు ఉన్నాయి. వడ్డించేవాడికి బలవంతం ఉండకూడదు, వడ్డించుకునేవాడికి మొహమాటం ఉండకూడదు. మోక్షం కోసం ధ్యానం, వేరే దేనికోసం కాదు. సత్సంగత్వే నిస్సంగత్వం, నిస్సంగత్వే నిర్మోహత్వం, నిర్మోహత్వే నిశ్చల చిత్తం, నిశ్చల చిత్తే జీవన్ముక్తి. ఈ 4 రోజులు పరమ గురువుల సుపథం అనే పుస్తకం చదువుతున్నాను. అందులో ఎన్ని విషయాలు ఉన్నాయో. విశేషమైన స్వాధ్యాయం అందరి దగ్గర నుంచి చదవాలి. ఏ పుట్టలో ఏ పాము ఉందో. కళ్ళు మూసుకుని ధ్యానం కూర్చుంటాము, కళ్ళు తెరిచి కూడా మనసు శూన్యం చేయడం సాధన చేయాలి. తర్వాత మనం అహింస అనే సబ్జెక్ట్ ఎంచుకున్నాం. అంటే అది ప్రపంచానికి ఎదురుపోవడం. అక్టోబర్ 1 నుండి 5 వరకు హైదరాబాదులో జరగబోతున్న జాతీయ అహింస ధ్యాన మహాసభలు అత్యద్భుతంగా జరుగుగాక. ఇదే మా సంకల్పము. తథాస్తు తథాస్తు తథాస్తు.